సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మహిళ అనేటప్పటికి విచ్చలవిడితనంగా పోస్టులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మహిళల మీద పెట్టినా పురుషుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తప్పే. ఎవరు పెట్టినా తప్పే. మగవాళ్ళు పెట్టిన తప్పే, ఆడవాళ్ళు పెట్టిన తప్పే. మగవాళ్ళ మీద పెట్టిన తప్పే, ఆడవాళ్ళ మీద పెట్టిన తప్పే. కాబట్టి దానికి చట్టపరంగా చర్యలు ఉండాల్సిందే. ఇక్కడ మనకు మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఈ మూడింటిలో తేడా ఏమంటే ప్రింట్ మీడియాకు యాజమాన్యం కంట్రోల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియాకు కంట్రోల్ ఉంటుంది. ఈ సోషల్ మీడియాకు కంట్రోల్ లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య. వచ్చేసి ఇది బాధ్యత రాహిత్యం. పెట్టేవాడు వచ్చేసి ఎవరో కూడా అనామకుడు వచ్చేసి ఇంట్లో కూర్చొని వాడికి పబ్లిక్ సంబంధం ఉండదు, వాడు పక్కింటి వాడిని కూడా తెలియదు. కానీ ఇక్కడ పార్టీల పరంగా పెట్టేది ఒక రకం అనుకోండి, పార్టీల పరంగా కాకుండా ఇండివిజువల్ గా వచ్చేసి వాడు అనామకుడు వచ్చేసి నేనున్న వేంపల్లో ఉన్నాను, ఎవరో అనామకుడు వచ్చేసి వాడు ఇంట్లో కూర్చోవాడు ఎవరైంది ఎవరికి తెలియదు, వాడు నా మీద పెట్టచ్చు, ఇంకోరి మీద పెట్టచ్చు, ఎవరి మీదనే పెట్టచ్చు. వచ్చేసి అది దాన్ని పెట్టుకొని మనం వచ్చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడము, దాని మీద చర్చలు పెట్టడము ఇది జరుగుతూ ఉంది యాక్చువల్ గా. కాబట్టి దీనికి యాజమాన్యం కంట్రోల్ ఉన్నా రావాలా, లేకుంటే చట్టపరంగా ప్రభుత్వాలన్నా కంట్రోల్ చేయాలా, లేకుంటే ఇది అరాచకానికి దారి తీస్తుంది. ఈ సోషల్ మీడియా, ఈ యొక్క కామెంట్సే కాకుండా ఈ పోర్నోగ్రఫీ, ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ ఈ 4 వచ్చేసి రాబో రోజుల్లో మొత్తము ఆటవిక రాజ్యం అయిపోయి పరిస్థితికి వస్తుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎక్కువ పెట్టింటారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నాక వాళ్ళ మీద ఎక్కువ పెడతా ఉంటారు. వచ్చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ వాళ్ళు పెట్టినా, పార్టీలకు సంబంధం లేని వాళ్ళు పెట్టినా, ఎవరు పెట్టినా వచ్చేసి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, దాంట్లో కొన్ని చెప్తే కోర్టులు ఉన్నాయి, దాంట్లో వచ్చేసి ఒకవేళ అన్యాయంగా చేసే కోర్టులు ఉన్నాయి. కాబట్టి ముందు చర్యలు మాత్రం మొదలు కావాలి. ఏదో ఒక స్థాయిలో చర్యలు మొదలు కాకుంటే ఇది సమాజానికి వచ్చేసి ఆఖరికి అరాచకానికి దారితీస్తుంది. చర్యలు మొదలు కావాలా, దాని తప్పుంటే కోర్టులు ఉన్నాయి, కోర్టు సర్దిద్దుతారు. ఓకే, దానికి తోడు ఈ రెండు పార్టీలను పంపించేసి కాంగ్రెస్ కన్నా అవకాశం ఇస్తే వీళ్ళు ఉన్నంత వరకు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పెడుతుంటారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెడుతుంటారు. ఇదే రామాయణం తప్పనిచ్చేసి ఇంకా దీంతో ఏరేది ఏముండదు నా అభిప్రాయం. ఈ రెండు పార్టీలను టీడీపీని వైకాపాని పంపించేస్తే వాళ్ళని పంపిస్తే గానీ ఈ యొక్క రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా అనిపిస్తుంది. అదే పనిగా పెట్టుకున్నారు, బ్యాచ్లు పెట్టుకున్నారు. వచ్చేసి వాళ్ళకి వేల జీతాలు ఇస్తూ, దానికి పెద్ద యూనిట్ ఇస్తూ, దానికి కన్వీనర్, అధ్యక్షులు ఇవన్నీ అదొక పెద్ద మిషన్ అయిపోయింది. ఈసారి అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రధాన ఆయుధం ఏదైనా ఉందంటే సోషల్ మీడియా అంటున్నారు. పనికి మారిన మీడియా అంట నేను వచ్చేసి పనికి దాంతో వచ్చేసి విశ్వసనీయత ఉండదు దాంట్లో. ఇప్పుడు ప్రింట్ మీడియాలో వచ్చి విశ్వసనీయత ఉంటుంది. ఒక అన్పార్లమెంటరీ వార్డు వాడాలనే కానీ దాంట్లో వచ్చేసి మా అవతల నాయకుడు వాడినా కానీ వీళ్ళు వేరు. కాబట్టి అక్కడ కంట్రోల్ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఏముంటుంది విశ్వసనీయత సోషల్ మీడియా? నాకు తెలిసి నేను సోషల్ మీడియానే చూడను. నాకు రాజకీయంగా నేను పైకి రావడం లేదా, నేను సోషల్ మీడియానే చూడను. అసలు నాకు తెలియదు యాక్చువల్ గా. ఈ వరా రవీందర్ రెడ్డి పెట్టింది కూడా నాకు తెలియదు, ఏం పెట్టింది కూడా నాకు తెలియదు. కాబట్టి ఏదో సోషల్ మీడియా లేకపోతే గతంలో ఏమీ రాజకీయాలు చేయలేదా? కానీ వారి మీద యాక్షన్ తీసుకోవడం తప్పు అంటున్నారు, అది ఎట్లా చూడాలి? కేసులు పెడుతుని ఇట్లాగా పోస్టులు పెట్టి అవమానపరిచిన వారిని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. నో, అది ఇంకా తప్పు అంటే ఎట్లా? వచ్చేసి ఇంకా మనిషిని అవతలని నడి బజార్లో చంపినా తప్పనే లేదు, క్షమాపణ చెప్తున్నా, మమ్మల్ని వదిలేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే సీఎం స్థాయి వ్యక్తులు, నాయకులు కొట్టుకోండి, మమ్మల్ని దీంట్లో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేయకుండా మేము చిన్న పిట్టలము, ఏదో ఉడత సాయం చేస్తున్నాము, సారీయే కదా మీకు కావాల్సిన, సారీ చెప్తున్నా, మమ్మల్ని క్షమించండి, మా మీద యాక్షన్ తీసుకోకండి అంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు వచ్చేసి నేను ఏదో మా పలానా ఒక 10,000 ఇస్తా అంటే 20,000 ఇస్తా అంటే వచ్చి చంపినాను, ఏదో వచ్చేసి అడుపు కోసం కక్కుడితో చంపినాను, నా మీద యాక్షన్ తీసుకోకండి ఎట్లమ్మా? అట్లుంటుంది. వచ్చేసి ఇవన్నీ వచ్చేసి నైతికంగా ఒక వ్యక్తి నైతికంగా హననం చేసిన అంటే అతను చంపేదానికంటే ఒకసారి మరింత భయంకరంగా ఉన్న ఈ యొక్క సోషల్ మీడియాలోటి వ్యక్తిని చంపేదానికంటే కూడా, మర్డర్ కేసుల కంటే కూడా, ఏదో ఆస్తి తగాదనం ఇంకోటో ఆ విధంగా చేసిన దాంట్లో కంటే ఇది భయంకరమైంది. వచ్చేసి మొత్తం కుటుంబాలే, వాళ్ళ బంధువులు, ఆ సమాజము మొత్తం తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి. వచ్చి దాంట్లో ఒక రూమర్ అట్ట వదిలితే చాలు, ఒక ఆడ మనిషి కానీ ఒక మగని గురించి కానీ ఒకటి వదిలితే
సర్క్యులేట్ అయితే ఉంటుంది. సస్సంటాడు వాడు వచ్చేసి, ఈయనకేమో వచ్చేసి ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి వదిలినాడు అంతే. సరదాగా కొందరు సరదాగా వదిలే వాళ్ళు ఉన్నారు. ఇది హాబీ అయిపోయింది. కొందరికి వచ్చేసి ఇది పెద్ద ప్రవీణం అనుకుంటున్నారు. సరదాగా సోషల్ మీడియా వాళ్ళు పెట్టే వాళ్ళు కొందరైతే, ఎంకరేజ్మెంట్ పార్టీలు ఎంకరేజ్ చేసేటి కొన్ని అయితే, ఇది ఏదో పెద్ద హీరో వర్షిప్, నేను పెద్ద అతి మేధావి అనుకుని పెట్టేటి ఎక్కువ అవి కూడా ఉన్నాయన్నమాట. పార్టీతో సంబంధం లేకుండా పెట్టేటి కూడా ఉన్నాయి. దానివల్ల అవతలకి వచ్చేసి ఎంత నష్టం జరుగుతుంది, నైతికంగా అనేక విధాలుగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు దాన్ని చూడలేక. కాబట్టి వాళ్ళని క్షమించే క్వశ్చన్ ఉండకూడదు. సరే, దాని కోర్టులు ఉన్నాయి కదా, చర్యలు తీసుకుంటే నిజంగా దాంట్లో కొత్త చట్టాలు తెస్తా అని చెప్పారు మొన్న సీఎం. మరి చట్టాలు వస్తే గనక అందరికి ఈక్వల్ గా వర్తించే విధంగానే ఉండాలని చెప్పి కోరుకుందాం. ఎస్ మూర్తి గారు, ఫైనల్ కామెంట్స్ అండి. నేను చిన్నవాడు తులసిరెడ్డి గారికి గుర్తు చేద్దామని చెప్పాను. సార్, మీరు చెప్తున్నారు, బాగా చెప్పారు, మీరు మంచి కోరుకుంటున్నారు. మరి తెలంగాణలో కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీదే అసభ్యకరమైనటువంటి దారుణమైనటువంటి